ఏ బేబీ, తాళం నాకు, ఈ స్పెక్స్ నీకు. ఓకే, కమ్ ఆన్ టేక్ ఇట్. వీడైపోయాడు. చూసిన చాలే కానీ లోపలికి వెళ్ళి భోంచేసి పడుకోండమ్మా. మీ దత్తి మొక్కలు మీరు వెళ్ళండి. ఆహా బొమ్మాలి, నిన్ను దయమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే, నమిలేస్తా నిన్ను. ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ. బాబ్జీ వర్స్ బొమ్మాలి, అది లేదు కదా. ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి, వచ్చేస్తున్నా నీ దగ్గరికి. బొమ్మాలి, ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసుండవు, అందుకే కచేరీ లేక గోస్ట్ గా మిగిలిపోయావు. కరెక్ట్ గా 3 సార్లు పిలుస్తా, వచ్చి పెళ్లి చేసుకో. రాత్రి అంతా ఫుల్ కచేరీ. పిలుస్తున్నావు ఓకే? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంతేనా, ఇంకేముందా? అబ్బా 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 అబ్బా, ఆహా అట్నా 2-3 సార్లు కాదే, 1000 సార్లు ట్రై చేసిన ఇటువంటి ఎఫెక్ట్లకి రేసు గుర్రం బాబ్జీ భయపడ్డమ్మా. ఇదిగో బొమ్మాలి, 2వ సారి పిలుస్తాను, లేట్ చేయకుండా వచ్చాయి. బొమ్మాలి బొమ్మాలి బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ మొహం అంట, చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్, ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ. బొమ్మాలి, ఆఖరిసారిగా పిలుస్తున్నా, దమ్ముంటే బయటికి రావే, లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? యాన్నో ఆడకూతురు క్రయింగే. హలో హలో, ఎక్కడ ఇన్కమింగ్ కాల్? ఏ బిషా, హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ? క్లచ్ 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 క్లచ్. ఎవరే బంగారం నువ్వు, ఎందుకు అడుస్తున్నావు? హలో రా పిల్ల, కచేరీ మొదలు పెడతాం. నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా. నువ్వు రెడీనా? నువ్వు రెడీనా చెప్పు. పాపా దా పాపా, దానికి రోజు జజ్జరికలు జలారే. పాపా పాపా ఒప్పుకో. నీ కచేరీ పాకలో. అక్క ఎవరక్క నువ్వు? అబ్బా 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 అబ్బా. అక్క ఏంట కుక్క? నాకా వరుస నచ్చలా. కుక్క కాదక్క, గుర్రం, రేసు గుర్రం బాబ్జీ. మీ అశ్వరాజా, నీకు నేను కడుతున్నానా? ఎవరితివే నువ్వు? నీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను. ఎన్నేళ్ళకొచ్చా, ఇక వదలా. చచ్చు నాతో వచ్చి మర్రి చెట్టు మీద సోపను, ఎదురుగా నెరికింద కాపురం. అమ్మ బాబాయ్, ఈ దయ్యానికి పెద్ద బాధ పిచ్చి పట్టింది. రాజా, ఓ అశ్వరాజా, రా రాజా, వచ్చి అలిసిపోదా? అలసిపోయి కలిసిపోదా? కలిసిపోయి. అక్క, నేను నీ లవర్ ని కాదక్క, నాకంత సీన్ లేదు. నేను పెద్ద ఫ్లవర్ ని, నీకు దండం పెడతా, నన్ను వదిలే అక్క. అక్క అంటే తలుపులు తీయట్రా, దీని మతంతో నా శీలం పోయేటట్టుంది. దీని కామాన్ని తట్టుకోలేకపోతున్నా. తలుపులు తీయట్రా. ఈ సౌండ్ ఏంటి? రాజా, చూడ్డానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు. మీరు ఎవరు సార్? ఆ కాంపి చాచి బారి నుండి నన్ను సేవ చేయండి సార్. నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా. ఏంట్రై టార్చర్? ఈ భయపడికి ఎట్లా ఆపరేట్రా? అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలేరే అంటే మీ మొహాలం అంట. భయపడకు రాజా, మీది జన్మ జన్మల బంధం. అట్నా? నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు. రామ్మా రా, వచ్చి నీ ప్రియుడి రక్తం తాగు. ఆ ఊపిరితిత్తులు, ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా. రాత్రి భోంచేస్తాను. వస్తున్నా నాన్న. వామ్మో, నేను ఇక్కడి నుంచి చెప్పు. హలా రాజా, పొర పూజ. బయటపడ్డాడు రా. అమ్మాయి ఎటు పోవాలి? ఈ రియాలిటీ షో మనకొద్దు బాబాయ్, వెళ్ళొస్తానక్క. 8 o'clock కి నువ్వు ఒక్కదానివే బ్యాక్ అడిగి రావాలా? అశ్విన్, ఏంది రమ్మన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? అసలు నేను బావిలో నుంచి బయటపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బావిలో సొరంగ మార్గం ఉంది. ఏంది, సొరంగ మార్గమా? అవును, నేను ఆ బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది, సంకల్పానికి భయపడుతుంది. నా సంకల్పం నన్ను కాపాడింది.
అక్కడో డోర్ కనిపించింది. దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాను. లోపల సొరంగ మార్గం, బయటికి దారుందనుకున్నాను. కొంత దూరం వెళ్ళాక భూగర్భంలో ఇంకో గది. నమ్మలేకపోయాను. లోపల ఎవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. నైట్ అంతా అక్కడే ఉండిపోయాను. నాకేదో జరిగిందని మీరంతా టెన్షన్ పెడుతున్నారు. ఆ సొరంగ మార్గం మరో వైపు నుంచి బయటకు వచ్చాను. మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారు, బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు. నో డౌట్ ఈ రోజు నైటే ఆ మిస్టరీని ట్రేస్ చేస్తాను. ఈ టైం లక్ష్మణ్ ఎక్కడికి వెళ్తున్నాడు? అశ్విన్, ఏం చేస్తున్నావు? ఏం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఎవరిది? ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. నీకేడ దొరికింది? చెప్తా, ఫస్ట్ దీన్ని చార్జ్ చేయాలి.
ఏం జరిగిందో చెప్పు అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాల, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు.